రాబోయే 10వ తేదీన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చెన్నై కొత్తపల్లి మండలం రామగిరి మండలాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. చెన్నై కొత్తపల్లి గ్రామంలోని టీడీపీ కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్, అలాగే రామగిరిలో జరిగిన సమావేశాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరుచూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మొబిలైజేషన్ అబ్జర్వర్ మరియు ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి మిగతాలకు, ఎన్జిఓ గారికి, లాస్ట్ టైం మాకు క్యాబిన్లో చేసినటువంటి మా ఎన్జిఓ గారు, వాస్తవంగా కూడా ఈ నియోజకవర్గంలో అధికారులు ఇక్కడ పనిచేయబట్టే మీ అందరూ కూడా అదృష్టవంతులని చెప్పుకోవాల్సిన అవసరం అంతే. ఎందుకంటే నేను ఒక 2 రోజుల నుంచి నిన్న మాత్రం కాదు, మొన్న ఈ రోజు మాత్రం అక్కతో ప్రయాణం చేస్తూ ఉంది. మా జిల్లాలో, మా నియోజకవర్గంలో ఈ విధమైన పద్ధతులలో ఆర్డర్లు వేస్తారు. డూయింగ్ అండర్ పనిచేయాలి. నాయకులైనా అధికారులకైనా కూడా నాకున్నటువంటి శాసనసభ్యులైనా అక్కడ ఉన్నటువంటి మంత్రులైనా ఆర్డర్ వేస్తే పనిచేయాలి. కానీ మీ అందరూ అదృష్టమే ఉంటే అక్కగారిని చూస్తే వాస్తవంగా కూడా మీరు అందరూ అదృష్టవంతులని చెప్పాల్సిన అవసరం లేదు. అందరినీ ఆప్యాయతతో, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, అధికారులైనా, చిన్న అధికారులైనా, పెద్ద అధికారులైనా కూడా, మహిళలైనా అందరినీ కూడా ఎంతో ప్రేమతో ముచ్చటగా చూస్తున్నారంటే మీరందరూ గమనించాల్సిన విషయం. భవిష్యత్తులో కూడా పరిటాల కుటుంబం ఉన్నన్నా కూడా మీరందరూ ఆ కుటుంబాన్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మేమందరూ గమనిస్తూ, ఇప్పుడే అన్నయ్య చెప్పినట్లు అందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే 10వ తారీఖు మన ముఖ్యమంత్రి ప్రోగ్రాం కూటమికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కాబట్టి పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా, ఇప్పుడే చెప్పినాం, ఇక్కడ మా సోదరి ఉంది రాష్ట్రం కూడా, వైసీపీ వాళ్ళకు కూడా ఇంటికి పోయి పొట్టు పెట్టి పిలుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకన్నా కూడా లబ్ధి పొందుతున్నటువంటి వైసీపీ నాయకులు, తర్వాత వచ్చేసి వాళ్ళ సంబంధించినటువంటి లీడర్లు కూడా కాబట్టి వాళ్ళకు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంవత్సరం 14 నెలలకే ఏ విధంగా ఇన్ని ప్రయోజకుడికి ఏదైతే చెప్పారో అన్ని కూడా చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని మీరు ఇందులో అంటే చెప్పి తెచ్చుకొని రావాల్సిన బాధ్యత కూడా మహిళల మీద ఉంది. కాబట్టి వారు సిద్ధంగా ఉన్నారు. వారు ఇంట్లోపై కొట్టు పెట్టి పిలుస్తారని చెప్పి ఆశిస్తూ, రేపు పొద్దున జరగబోయే కార్యక్రమంలో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా మోటార్ సైకిల్ వచ్చేవాళ్ళు కానీ, వెహికల్లో వచ్చేవాళ్ళు కానీ అందరూ తమ జాగ్రత్తలతో నిదానంగా వస్తూ, ఎక్కడ భోజన ఏర్పాట్లు చేస్తే అక్కడ అందరూ కలిసికట్టుగా తిరిగి రేపు జరగబోయే కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ